శ్రీ లక్ష్మి బొటిక్ అంటే చాలా మందికి ఫస్ట్ గుర్తొచ్చేది వావ్ ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత క్వాలిటీ అందిస్తున్నారని చెప్పేసి చుట్టూన్న వాళ్ళు రిలేటివ్స్ నేబర్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అసలు నీకు ఏమొచ్చని నువ్వేం చేస్తావు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, అప్పుడు నేను అసలు 6 నెలలు అసలు పడుకుంటే ఇక్కడ పడుకుంటే ఇక్కడ కళ్ళ నీళ్ళతోటి నా దిండు తడిచిపోయేది. నేను వెనక్కి వెళ్ళలేను, ముందుకెళ్దామంటే ఏమీ లేదు, కానీ సాధించాలి అనే తపన మాత్రం నాలో తగ్గలేదు. ఎట్లయినా సాధించాలి. అసలు శ్రీలక్ష్మి బొటిక్ అంటే విత్ ఇన్ 1 month లో పెట్టింది పేరు 40 ఊర్లకు, చుట్టుపక్కల 40 ఊర్లో అసలు శ్రీలక్ష్మి బొటిక్ అంటే అసలు ఇట్లా క్యూ కట్టేవాళ్ళు. ఒక్క రూపాయి లేకుండా కట్టుబట్టల మీద, మీరు ఇప్పుడు ఎట్లా వచ్చారో నా దగ్గరికి కట్టుబట్టల మీద బయటికి వచ్చాను. అప్ టు నేను ఇప్పుడు 10 CR వరకు ప్రాపర్టీ సంపాదించుకున్నాను. February 5th ఓపెన్ చేసిన, March 20 కరోనా. ఎంత పెద్ద దెబ్బ పడిందంటే 15 లక్షలు ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదు. దాంతో కంప్లీట్ లాస్ అంటే అసలు ఎట్లా అంటే ఏడిస్తే కళ్ళకి నీళ్లు రాలేదు, నాకు రక్తం వచ్చింది. నవంబర్ 3 గృహప్రవేశం, నవంబర్ 4 మా అమ్మ చనిపోయింది. పెళ్లి చావు, ఒకరోజు చావుకెళ్ళి వేడవాలి, ఒకరోజు పెళ్లికి వచ్చి నవ్వాలి. కార్డు తీసుకొని మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, అమ్మకి ఎలా అయిందని మీరు అడుగుతారు. అప్పుడు ఏడుస్తూ కార్డు ఇచ్చినాం అనుకోండి, ఏడుస్తూ పత్రిక ఇచ్చింది అంటారు. అదొక నరకం అండి. నన్ను అయిన వాళ్ళు అన్న మాటలు, నేను ఇంకా ఇంత కష్టాన్ని కాదు, ఇంకా ఇంత నష్టాన్ని అయినా భరిస్తా, వాళ్ళు అన్న మాటలు మాత్రం భరించలేనండి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలకృత. సో ఈ రోజు మనం హేమలత గారి దగ్గర ఉన్నామన్నమాట. శ్రీ లక్ష్మి బొటిక్ అంటే చాలా మందికి ఫస్ట్ గుర్తొచ్చేది వావ్ ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత క్వాలిటీ అందిస్తున్నారని చెప్పేసి. బేసిక్ గా మన ఆడవాళ్ళకి ఎక్కడ తక్కువ ప్రైస్ ఉంటే, ఎక్కడ బార్గెనింగ్ ఉన్నా, ఎక్కడ ఆఫర్స్ ఉన్నా వెళ్ళిపోతాం కదా, మెయిన్లీ షాపింగ్ అనమాట. సో మేడంతో ఉన్నాము. అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు ఏంటి, ఇంకా వేరే వాళ్ళు బిజినెస్ పెట్టాలనుకుంటే ఏంటి, అసలు బయట అండ్ ఇక్కడ చూస్తే కాస్ట్లు మీకు మత్తిపోతుంది. అండ్ ఒకసారి వెళ్దాం. హలో అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. మీ బిజినెస్ ఎలా నడుస్తుంది? సూపర్ డూపర్ అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా సరే అంటే ఆన్లైన్ పెట్టినా రీటైల్ పెట్టినా ఫస్ట్ అంటే ఆదాయం రావాలనే పెడతారు. ఎక్కడ చూసినా హెవీ కాస్ట్లు ఉన్నాయి. అవునండి, ఈ మధ్య కాలంలో ఇంకా షాప్ లోకి వెళ్ళి డైరెక్ట్ తీసుకుంటాం, ఇంకా షాప్ లోనే బెటర్ గా ఉన్నాయని చెప్పేసి. బట్ మీరు ఎగ్జాంపుల్ కి ఒక దుపట్టా ఉంది, ఐ మీన్ చూసింది ఇందాక నేను, అది 1600 లేదంటే 1100 సేల్ చేసేది. మీరెందుకు అసలు నమ్మే శక్యంగా 160 రూపీస్ కి సేల్ పెట్టిరు? ఏంటి అంటే శ్రీలక్ష్మి బొటిక్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అందరికి అందుబాటులో ఉండే ధరలు సామాన్యుడు కూడా అనే కాన్సెప్ట్ తో మేము రన్ చేస్తున్నాం బిజినెస్. అందరు కమర్షియల్ గా ఉంటే సో సామాన్యులు కూడా కొనాలి కదా, అందరికి ఆశలు అనేటివి ఉంటుంది. అప్పుడు సామాన్యులు హై రేట్ పెట్టకొనలేదు కనుక శ్రీలక్ష్మి బొటిక్ అంటూ సామాన్యులకు అండగా ఉంటుంది ఎప్పుడు. శ్రీలక్ష్మి బొటిక్ ఏంటంటే అది మీకు బయట 1250 ఉన్నది 160, మాకు పడ్డ ప్రైస్ 150 రూపీస్, 10 రూపీస్ ప్రాఫిట్ తో మేము సేల్ చేస్తాం. ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు 1250 పెట్టిండ్రు, 100 పీసెస్ సేల్ చేసిండ్రు, నేను 160 పెట్టిన 10,000 పీసెస్ సేల్ చేసిన, మీకు వచ్చే ప్రాఫిట్ నాకు వచ్చే ప్రాఫిట్ ఈక్వల్. బట్ ఏంటి అంటే నాది ఎక్కువ రీచ్ అనేది వెళ్తుంది, రీచ్ కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ 100%. ఓకే, ఎస్. సో జనరల్ గా ఈ మధ్య కాలంలో బాగా అందరూ ఫ్యాషన్ మీద ఇలాగా ఆన్లైన్ ఆర్డరింగ్ అని చాలా మంది ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళు పెట్టేస్తున్నారు, చాలా మంది దీని మీద అవగాహన పెంచుకొని పెడుతున్నారు కదా. సో ముందు ముందు ఈ బిజినెస్ ఎలా వెళ్ళబోతుంది అనుకుంటున్నారు? ఆన్లైన్ అనేది ఉంటదండి ఎప్పుడైనా. ఫస్ట్ మనం ప్రయారిటీ ఏంటంటే క్వాలిటీ అండ్ ప్రైస్ రెండు మెయింటైన్ చేసినప్పుడు, చేసినన్ని రోజులు మనం ఆన్లైన్ లో ఖచ్చితంగా మూవ్ అవుతాం.
ఏ మూలన నలమూలలో ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా, మాది హైదరాబాద్ బీరం కూడా చాలా లోపలికి ఉంటుంది. మా ఇంటికి అసలు బోర్డు ఉండదు, ఇంటి లొకేషన్ కూడా మేము ఎవరికి తెలియదు. ఇంట్లో కూర్చొని ఇన్ని లక్షల బిజినెస్, ఇన్ని కోట్ల బిజినెస్ రన్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్, నమ్మకం. ఎస్. సో ఇంకొకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ హస్బెండ్, మీ పిల్లలు కానీ, మీరు వెల్ సెటిల్డ్, డూప్లెక్స్ హోమ్స్ కూడా ఉన్నాయి మీకు. ఎస్. సో అంటే ఈ ఏజ్ లో కానీ ఇప్పుడు హాయిగా మీరు రెస్ట్ తీసుకోవచ్చు. ఏజ్ మ్యాటర్ కాదు, మళ్ళీ అది మెన్షన్ చేస్తున్నాను అనుకోకండి. అసలు అంటే దీని మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఇప్పుడు ఎందుకు మీరు స్టార్ట్ చేశారు? యాక్చువల్గా ఏంటి అంటే, నేను సెంట్ ఆంథోనీ హై స్కూల్ సంగారెడ్డిలో అడ్మిన్ గా వర్క్ చేసేదాన్ని. నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి మా టీచర్స్ అందరు ప్రోత్సహించారు, మీరు బొటిక్ పెడితే బాగా రన్ అవుతుంది, సక్సెస్ అవుతుంది అని. అప్పుడు నేను జాబ్ ఏంటంటే ఒకళ్ళ దగ్గర 10,000 చేసే కంటే నాకంటూ 10,000 సంపాదించుకోలేనా అనేది దాంతో నేను బొటిక్ స్టార్ట్ చేశాను. బొటిక్ స్టార్ట్ చేసినాక 6 months 6 నెలలు కనీసం 1 రూపీ ఆదాయం కూడా లేదు. నా షాప్ రెంట్ 2,400, కరెంట్ బిల్లు 100, కంప్లీట్ టోటల్ 2,500. నేను తోపు తురుము అన్నట్టుగా బయటకు వచ్చి బొటిక్ స్టార్ట్ చేశాను, కానీ రూపాయి ఆదాయం లేదు. 10-20 రూపాయలకు ఎవరి దగ్గర చేతి చాపుదామంటే చేతి చాపలేను, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది అడ్డం వచ్చింది. అలా అందరూ చుట్టూన్న వాళ్ళు, రిలేటివ్స్, నేబర్స్, ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అసలు నీకేం వచ్చని నువ్వేం చేస్తావు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అందరూ. అప్పుడు నేను అసలు 6 నెలలు అసలు పడుకుంటే ఇక్కడ పడుకుంటే కళ్ళ నీళ్ళతోటి నా దిండు తడిచిపోయేది. బట్ నాకు చేయాల్సిన అవసరం లేదు, చేస్తా అని ఒక స్టెప్ ముందుకేసిన. అప్పుడు చెయ్యాలి, చూపించాలి, సాధించాలి అనే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరిగింది, పట్టుదల అనేది పెరిగినప్పుడు. ఇప్పుడు ఏమైంది అంటే, సో నేను వెనక్కి వెళ్ళలేను, ముందుకెళ్దామంటే ఏమీ లేదు, కానీ సాధించాలి అనే తపన మాత్రం నాలో తగ్గలేదు, ఎట్లయినా సాధించాలి. అప్పుడు ఏంటంటే, మాకు నేను రెంట్ ఇచ్చినప్పుడు ఇంత అని మాట్లాడుకున్నప్పుడు ఓనర్ కి ఒక 2 months అడ్వాన్స్ ఇచ్చాను. ఆయన పేరు శ్రీనివాస్, ఆయన ఎక్కడున్నాడో నాకు చాలా హెల్ప్ చేసిండు, థ్యాంక్ యూ సీన్ అన్న. బట్ ఏంటి అంటే, నా మీద నమ్మకంతో ఆయన ఏంటంటే, అన్న నా దగ్గర ఇప్పుడు 1 రూపాయి లేదు, నేను ఇచ్చిన అడ్వాన్సే మీరు రెంట్ కిందకి తీసుకోండి, నేను సెట్ అయితా 110% సెట్ అవుతా. సెట్ అయినాక 2 నెలలు కాదు, 6 నెలలు అడ్వాన్స్ కానీ 1 year అడ్వాన్స్ కానీ ఇస్తా. ఎక్కడ అంటే నేను చెయ్యాలి అని ముందుకు వచ్చాను, వెనక్కి అయితే వెళ్ళను అన్న. సరే అక్కయ్య అన్నాడు. ఆ 2 నెలలు కాదు కానీ 6 నెలలు కూడా నన్ను ఆయన రెంట్ అడగలేదు. సో అలా వెళ్ళినప్పుడు చెయ్యాలి అనుకుంటున్నాను, కానీ ఎలా చేయాలో తెలియదు, మార్కెటింగ్ అసలు నో ఐడియా. అప్పుడు ఏంటంటే, నేను చాలా కష్టపడ్డప్పుడు ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి సో అది నెక్స్ట్. అప్పుడు ఏం చేశానంటే, నేను చాలా స్టాక్ తెచ్చుకున్నాను, వెళ్ళట్లేదు అసలు, ఏమి జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో నాలెడ్జ్ దానిలో. అప్పుడు ఏంటి అంటే, నా దగ్గర ఉందని నాకు తెలుసు, అందరికి తెలియాలంటే ఏంటంటే, నేను కింద షాపు, పైన ఒక ఆమె కండక్టర్ ఉండేది, తన పేరు లక్ష్మి. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఉండేవాళ్ళు, ఆయన కృష్ణ ప్రసాద్. అప్పుడు ఆయన ఏం చేసింది అంటే, ఇంకొక ఆయన మాకు డిటిడిసి నుంచి డైలీ కొరియర్స్ వస్తుంది, ఆయనకు పాంప్లెట్స్ ఇచ్చేసి మీకు కొన్ని ఇచ్చేసి, మీరు ఎక్కడ వెళ్తారు, నువ్వు బస్ లో వెళ్తావు కదా, టికెట్ తో పాటు ఒక పాంప్లెట్ ఇవ్వు, అండ్ మీరు కురుకురేలు అవన్నీ అంటే హోల్సేల్ అయిన డీలర్, మీరు ఊరికి తిరుగుతారు కదా, వెళ్ళిన దగ్గర ఆ షాప్ లో కొన్ని పాంప్లెట్స్ పెట్టిరండి. పెడితే ఏంటంటే వాళ్ళు అంటే ఇప్పుడు వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక పాంప్లెట్ ఇవ్వమని చెప్పండి. అలా నెక్స్ట్ డిటీసీస్ వాళ్ళకి ఏంటంటే, మీరు వెళ్తారు కదా గల్లీకి, అక్కడ కొన్ని పాంప్లెట్స్ పంచండి అని చెప్పాను. చెప్పినాక అప్పుడు అదొక నా ఓన్ ఐడియా. దాంతో అసలు శ్రీలక్ష్మి బొటిక్ అంటే విత్ ఇన్ 1 month లో పెట్టింది పేరు 40 ఊర్లకు, చుట్టుపక్కల 40 ఊర్లో అసలు శ్రీలక్ష్మి బొటిక్ అంటే అసలు ఇట్లా క్యూ కట్టేవాళ్ళు. దాని తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, మా ఇంట్లో పెళ్ళింది, అక్క నా బిడ్డ పెళ్లి, ఇన్ని వేలల్లోనే బట్టలు, ఇన్ని వేలలో గుట్టు, ఇన్ని వేలలో వర్క్, ఏదన్నా గానీ అసలు కస్టమర్స్ డిమాండ్ ఎలా ఉండేది అంటే అంత ఉండేది. మా బొటిక్ అప్పుడు ఒక మంచి పేరు పెట్టిండ్రు జనాలు, ఏమని, శ్రీలక్ష్మి బొటిక్ అంటే అపోలో ఫార్మసీ 24/7 వర్క్ చేస్తుంది అనేవాళ్ళు. అప్పుడు మినిమం టు మినిమం 1 month లో 12 members వర్కర్స్ తీసుకున్నా, 12 మందిని. నేను ఒక్కదాన్ని పని చేద్దామంటే పని లేదు 6 నెలలు. దాని తర్వాత 12 మందికి తీసుకొని, అప్పుడు ఏంటంటే జార్ఖండ్ గానీ, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, యూపీ నుంచి, నెక్స్ట్ కలకత్తా నుంచి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి నేను వర్కర్స్ ను అసైన్ చేసుకున్నాక వాళ్ళకు ఉండడానికి ఒక పెద్ద ఇల్లు, నెక్స్ట్ వాళ్ళకు ఫుడ్ కు అంటే వండి పెట్టడానికి ఒకరు, అంటే వాళ్ళు మన ఫుడ్ తినరు, కొంచెం ఏంటంటే దానికోసం అట్లా అన్ని అరేంజ్ చేసేసి, నేను నా పిల్లల్లాగా వాళ్ళని చూసుకొని అసలు డే అండ్ నైట్ కష్టపడి పైకి వచ్చిన అంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మన పెద్దలు అంటారు కదా, కష్టే ఫలి. కష్టపడ్డ వాళ్ళకు ఎప్పుడో ఒకప్పుడు ఫలితం ఉంటుంది. అప్పుడు నన్ను అన్న వాళ్ళందరికీ అదే నా సమాధానం.
నువ్వేం చేస్తావు, నీకేమొచ్చు అనేది. అప్పుడు ఏంటంటే సంగారెడ్డిలో బొటిక్స్ అనేటి చాలా తక్కువ, టైలర్స్ ఉండేవాళ్ళు. బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టేవాళ్ళు అసలే లేరు. అప్పుడు ఏంటంటే బాడీ మెజర్మెంట్స్ అనేటి నాకు కూడా తెలియదు. నేను యూట్యూబ్ లో లర్న్ చేస్తూ ప్రతి ఒక్కటి లర్న్ అండ్ డూ ఇట్, నేర్చుకో చెయ్యి, అదే పద్ధతిలో వెళ్ళాను. నేను నేర్చుకొని మెజర్మెంట్స్ తీసుకొని కుట్టడం స్టార్ట్ చేశాను. హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టరేట్, డిస్ట్రిక్ట్ జడ్జెస్ అందరూ నా కస్టమర్సే. అసలు ఎంత సపోర్ట్ చేశారంటే నన్ను ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్లేరు. సో రజనీ మేడం గానీ అంత ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. నన్ను నమ్మి అందరూ వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళకుండా నాకు ఇచ్చేవాళ్ళు. అలా సక్సెస్ అయింది నా స్టోరీ. ఓకే. సో అంటే అలా వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత అంటే అప్పుడు సంగారెడ్డిలో పెట్టారు. సో అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎలా సపోర్ట్ చేశారు? ఫస్ట్ అందరూ ఏలెత్తి చూపిన వాళ్ళే కదా. ఎవరైనా గానీ ఇప్పుడు మనము డౌన్ లో ఉన్నప్పుడు అనుకోండి రాళ్ళేస్తారు, పైకెత్తి లేచి నిల్చున్నాం అనుకోండి పడ్డవాళ్ళము, పడ్డప్పుడు ఏంటంటే చేతి కూడా అందించరు. లేచి నిల్చున్నాం అనుకోండి ఇతరుల సపోర్ట్ తీసుకున్నాం, మనము నిల్చున్నప్పుడు వీళ్ళు మా వాళ్ళు అని చెప్పుకుంటారు గర్వంగా, అది కూడా. సో ఇప్పుడు నేను ఆ పొజిషన్ లో ఉన్నానండి. నన్ను తెచ్చిన వాళ్ళందరూ, నన్ను వేలెత్తిన చూపించిన వాళ్ళందరూ సో మా వాళ్ళు అని చెప్పుకునే విధంగా నేను ఎదిగాను. ఓకే. అంటే సార్ సపోర్ట్ ఎలా ఉండేది అప్పటి నుంచి అయినా కానీ? సార్ది పిల్లలది 110% సపోర్ట్ ఉండేది. ఓకే. సో వాళ్ళు గైడ్ చేస్తుండే వాళ్ళ ఇలా చేయండి ఇలా చేయండి అని? లేదండి, ఎంత నా ఓనే. ఇప్పటికి కూడా ఎవరు కూడా నా బిజినెస్ లో అసలు చిన్న అంటే టచ్ కూడా చేయరు. ఎందుకంటే ఆలోచిస్తుంది, చేస్తుంది, కుటుంబానికి హెల్ప్ అయ్యే విధంగా చేస్తుంది, కష్టాన్ని నష్టాన్ని భరిస్తుంది. అంటే ఈ టైంలో ఈ ఏజ్ లో కూడా తను 24/7 లో కూడా 20 hours 22 hours వర్క్ చేస్తుంది అని చెప్పేసి మా సార్ అయితే ఒకటే చెప్తారు. మేము 1998 లో జీరో కాదు మైనస్, ఒక్క రూపాయి లేకుండా కట్టుబట్టల మీద, మీరు ఇప్పుడు ఎట్లా వచ్చారో నా దగ్గరికి, కట్టుబట్టల మీద బయటికి వచ్చాను. అప్ టు నేను ఇప్పుడు 10 CR వరకు ప్రాపర్టీ సంపాదించుకున్నాను. ప్రతి ఒక్కరి దగ్గర మా సార్ ఒకటే చెప్తాడు, ఏమని, నేను మా మేడం ఇద్దరం కష్టపడి ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నామని చెప్తారు. ఎందుకంటే మేము 1998 లో ఫైనాన్షియల్ గా కంప్లీట్ జీరో అయిపోయినాం, ఒకరిని నమ్మి మోసపోయి. సో అలాంటి పరిస్థితులలో కూడా నేను ఎప్పుడు అంటే బాధపడడం కానీ నెక్స్ట్ వెనకడక వేయడం కానీ చేయలేదు. ఎందుకంటే మనిషి తలుచుకుంటే సాధిస్తాడు అనే నమ్మకం ఉంది. ఒకటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నంత వరకు మనిషి ఎంత ముందుకైనా వెళ్తాడు. మన మీద మనకు కాన్ఫిడెన్స్ అనేది 110% ఉండాలి. చేస్తాం అంటే చేస్తాం, అలాంటి నాతో అవుతుందా అంటే డీలా పడిపోతాం. అట్లా నేను ఎప్పుడూ కాలేదండి, కాలేదు. నెక్స్ట్ దాని తర్వాత మేము సంగారెడ్డి నుంచి బాగా బిజినెస్ రన్ అయ్యేది. సో పిల్లల కోసం నా కోసం ఏంటంటే ఇంత మంచి బిజినెస్ వదిలిపెట్టుకొని ఇక్కడికి రావాలా బీరంగూడ కన్నట్టుగా అక్కడే ఉండిపోయాం. పాపది 2019 లో మ్యారేజ్ అయింది. సో ఎంతైనా రెంట్ కంటే మన ఇంట్లో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా స్వంత ఇంట్లో అన్నట్టుగా మా పాప పెళ్లి కోసం మేము హైదరాబాద్ బీరంగూడ వచ్చాము 2019 లో. పాపకు పెళ్లి చేసేసి పంపించేసాము. అది సెప్టెంబర్ అయిపోయాక ఇంకా అక్టోబర్ కొంచెం హడావుడు ఉంటది కదా, అప్పుడు ఇంకా నేను స్టార్ట్ చేశాను సర్చింగ్. మళ్ళీ బిజినెస్ చెయ్యాలి, షాప్స్ వెతుక్కోవాలి అని. అసలు నేను వెతకని ప్లేస్ అంటూ లేదండి. బంజారా హిల్స్ నుంచి నేను ఎక్కడ పటాన్ చెరువు ఇక్కడ వరకు కూడా వెతికాను. అంటే నాకు ముందు నా తర్వాత అంత వెతికాను. అసలు ఎక్కడ వెతికినా గానీ రెంట్స్ అయితే హైలో ఉన్నాయి. మనం ఇచ్చేదైతే ఇంత చిన్న మార్జిన్, నేను సంపాదించింది నేను రెంట్ కట్టడానికి కూడా సరిపోదు. అట్లా అనుకొని చెప్పేసి ఒక 900 SFT ఒక పెద్ద షోరూమ్ పెట్టాను. పెద్ద షోరూమ్ పెట్టాను. దాంట్లో ఏంటంటే ట్రయల్ రూమ్ తో సహా మగ్గం వర్క్, టైలరింగ్, టాప్స్, కుర్తీస్, చెస్ట్, శారీస్, A to Z అండి. మీకు చిన్న ముక్కు పొడక కాడ నుంచి స్టిక్కర్ కాడ నుంచి ఇయర్ రింగ్స్ కాడ నుంచి టాప్ టు బాటమ్ ఏది కావాలో లేడీస్ కి అన్ని ఉండేటట్టు నేను ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు నేను 900 SFT ఒక అంటే గ్లాస్ ఫిట్ చేసుకుని ఎగ్జాక్ట్లీ షోరూమ్ పెట్టాను. పెట్టాక నా బ్యాడ్ లక్ ఏంటి, నేను అవన్నీ సెట్ చేసుకొని సూరత్ వెళ్ళాను. ఒక 15 lakhs తీసుకొని సూరత్కి వెళ్ళాను. సూరత్కి వెళ్ళి 15 లక్షలు తీసుకున్నాను. షాపింగ్ అంతా అయిపోయింది. సూరత్ అంటే పక్కా మోసం, పక్కా దాన్ని ఏమంటారు దొంగతనాలు జరుగుతాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉండని. అసలు మోసం అంటే నేను ఇప్పుడు లైవ్ లో చెప్తున్నా, సూరత్ లో మీరు ఎవరైనా మోసపడ్డ వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి. ఎందుకు అంటే నేను అడుగడుగున జాగ్రత్త పడుతూ వెళ్ళాను. అయినా కానీ నాకు మొబైల్ పోయింది. నేను డైలీ బ్లాక్ బీడ్స్ చేసుకుంటా పైన, అంటే లైఫ్ లాంగ్ లో. అది నాకు కొంచెం డౌట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ బ్లాక్ బీడ్స్ ఏం లేకున్నా పర్వాలేదని చెప్పేసి నేను తీసుకొని పర్స్ లో వేసుకొని ఆ పర్స్ అనేది హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నా. మొత్తం కట్ చేసేసిండ్రు. వాళ్ళు ఇట్లా ఆటోలో అట్లా ఆటోలో వంగి కూర్చుంటున్నప్పుడు ఇక్కడ కొంచెం ఇట్లా సైడ్కి వస్తుంది కదా బ్యాగ్, కట్ చేసినాక మొబైల్ పోయింది. అది నేను వెళ్తుంటే నా ఆటోలో పడింది. అది ఇంకా నాకు బ్లాక్ బీడ్స్ గోల్డ్ నాకు దొరికింది. ఫోన్ లో ఏంటంటే మనకి ఎల్ఆర్స్ వస్తాయి.
అక్కడ నుంచి 15 లక్షల స్టాక్ వచ్చింది. ఇక్కడ ఎల్ఆర్స్ ఏంది తీసుకుందామంటే అసలు మీ డిటిడిసి ద్వారా వస్తాయి. డిటిడిసి అయినా ఫోన్ చేస్తాడు, ఫోన్ పోయింది కనుక నాకు నో ఆన్సర్. అవి రిటర్న్ పంపించేసారు ఎల్ఆర్స్ అన్ని. ఎల్ఆర్స్ అన్ని రిటర్న్ పంపించిండ్రు. అప్పుడు ఏంటంటే నా శ్రీలక్ష్మి బొటిక్ అని ఒకదాని మీద, హేమలత అని ఒకదాని మీద నా పేరు రాయించుకున్నా. అప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ లేదు. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకదాని మీద ఇలా ఉంది, ఒకదాని మీద ఇలా ఉందని మొత్తం స్టాక్ బ్యాన్ చేసేసిండ్రు. ఇవ్వలేదు, ఒక్క 1 రూపీ స్టాక్ కూడా ఇవ్వలేదు. మినిమం అమౌంట్ కట్టేసారా మొత్తం? అక్కడే సూరత్ లోనే కట్టేసి బై చేశాను. ఓ మై గాడ్, 15 లక్షలు అసలు 1 రూపీ కూడా లేదు. మినిమం ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నన్ను 3 నెలలు అంటే మా ఎట్లా ఉంటది మన ఫ్యామిలీలలో నువ్వు ఎందుకు వెళ్తావులే అన్నట్టు ఉంటది. మా సారు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిండ్రు, 3 నెలలు దింపించుకున్నారు. లేదు ఇట్లా లాభం లేదని చెప్పేసి మా సారు వాళ్ళ బ్రదర్కి బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళిండు. నేను ఇట్లా వెళ్తానండి అంటే మేము ఇంత వినం కాలేదు, నువ్వు వెళ్తే సరే నీ ఇష్టం అన్నాడు. వెళ్తే అవుతుందా అన్నట్టుగా ఒక చిన్న క్వశ్చన్ మార్క్ తోటి. సో వెళ్తా అని చెప్పిన, వెళ్ళిన. ఇది నాది, నేను కట్టిన బిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీరు ఇప్పుడు డిఫరెంట్ ఉంది ఇవ్వంటున్నారు. నేను యూట్యూబ్ లో చూసిన, నాకు తెలియదు, నేను బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసిన. దూరపు కొండలు నునుపు అంటారు, అక్కడికి పోయి ఒరిగింది ఏం లేదు, చేసింది ఏం లేదు. సో నాలాంటి వాళ్ళు ఎంతో మంది మోసపోతుండ్రు. నేను ఏ యూట్యూబ్ లో చూసి అంటే ఎలా వెళ్ళినా అనేది మీకు చెప్తా. నేను మీడియాని పిలుస్తా, పేపర్ వాళ్ళకు, పోలీస్ వాళ్ళకు నేను ఆశ్రయిస్తా. ఏంటంటే నేను మోసం చేయలేదు, దొంగతనం చేయలేదు. జెన్యున్ గా నా ప్రోడక్ట్ అది, నాకు ఇవ్వండి, లేకపోతే నేను మీడియా ముందుకు వెళ్ళిపోతా. మీకు నా మీద డౌట్ ఉంటే దాని మీద నెంబర్ ఉంది, నేను నెంబర్ చెప్తా ఎక్కడెక్కడ బై చేసిన అనేది. వాళ్ళకి కనుక్కోండి. మొబైల్ పోయినంత మాత్రాన ఇదంతా కాదు అని చెప్పేసి అన్నాక వాళ్ళు అక్కడికి మాట్లాడితే కూడా వాళ్ళు పంపలేదు. అప్పుడు నేను మీడియాను, పోలీసు వాళ్ళను ఆశ్రయించిన. సూరత్ లో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా 3 నెలలు తిప్పిపించుకున్న వాళ్ళు 3 నిమిషాలలో మొత్తం ఎల్ఆర్స్ పంపించేసారు. నా స్టాక్ నాకే వాళ్ళు ఒక పెద్ద ట్రక్ మాట్లాడి 15 లక్షల స్టాక్ అంతా వేసి మళ్ళీ వాళ్ళ మనుషులను ఇచ్చి నాకు దింపిపించిండ్రు. అంత కష్టపడి తెచ్చుకున్న స్టాక్ ను సరే అని చెప్పేసి ఇవంతా మనకు ఆర్గనైజింగ్ ఉంటది కదా, ర్యాక్స్ గానీ మిషన్స్ గానీ ఏదన్నా అవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నా. ఫిబ్రవరి 5th ఓపెన్ చేసిన, మార్చ్ 20 కరోనా. ఎంత పెద్ద దెబ్బ పడిందంటే 15 లక్షలు ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్, ఇవాళ ఉన్నది రేపు ఉండదు. దాంతో కంప్లీట్ లాస్ అంటే అసలు ఎట్లా అంటే ఏడిస్తే కళ్ళకి నీళ్లు రాలేదు, నాకు రక్తం వచ్చింది. అసలు ఎందుకు దేవుడు ఇన్ని పరీక్షలు పెడతాడు అని. కానీ మా నాన్న చెప్తుండేవాడు, ఏమని, కాచిన చెట్టుకే రాళ్ళు ఉంటాయి, దేవుడు పరీక్షలు పెడతాడు, అవి నెగ్గినప్పుడే మనం ముందుకెళ్తాం, ఎప్పుడు డీలా పడొద్దు, ఎప్పుడు వెనకడుగు వేయొద్దు, సో నువ్వు చెయ్యు అని చెప్పేసి నాది నేనే అంటే మోటివేట్ చేసుకొని ఒక దగ్గర ఆ స్టాక్ అంతా తీసుకుపోయి పెట్టిన. అప్పుడు ఏంటంటే ఓన్లీ 9 వరకు ఆడవాళ్ళకి ఇంట్లోనే పని కాదు, ఇంకా షాప్కి వెళ్ళి ఏం తీస్తారు. అసలు ఒక్క రూపాయి కూడా నాకు లాభం లేదు. లాభం కాదు, అసలు నా స్టాక్ సేల్ అవ్వలేదు. ఇవన్నీ నేను మళ్ళీ మిషన్స్ కానీ అంటే ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి అన్ని తెచ్చిన, అవన్నీ కూడా నాకు లాస్ మొత్తం నష్టాలలో కూరుకుపోయినా. ఎంత అంటే అసలు లేపితే కూడా లేవలేనంత నష్టాలకు కూడుకపోయినాక సో నీది ఇది కాదు, నువ్వు ఇంకా చెయ్యాలి, నీకు బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, నువ్వు సామాన్యం కుటుంబంలోకి వెళ్ళొచ్చినావు, కష్టపడాలి అని చెప్పేసి నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ మళ్ళీ ఒక చిన్న షట్టర్ తీసుకొని ఈ స్టాక్ అంతా అక్కడికి పంపించాను. 15 లక్షలది చిన్న షట్టర్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేశాను. బట్ అది 15 లక్షలది ఓల్డ్ అయిపోయింది, ఇంకా అది ఎవరు కొనలేదు. ఆశ్రమాలకు దానికి మనం నష్టపోయినా పర్వాలేదు, వేస్ట్ కావద్దు అని అనాథాశ్రమాలకు అక్కడికి ఇచ్చేసాను, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి ఇచ్చేసాను. ఇచ్చేసి మళ్ళీ కొత్త స్టాక్ 12,05,000 పెట్టి మళ్ళీ తెచ్చుకున్నాను. మేడం మీరు చెప్తుంటే నాకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. 12,05,000 లక్షలు పెట్టి స్టాక్ తెచ్చుకున్నాక నా బ్యాడ్ లక్ చూడండి, సెకండ్ కరోనా వేవ్. అప్పుడు మా నాన్నగారు చనిపోయిండ్రు, మా అయ్యంకుడు చనిపోయిండు, మా అక్క వాళ్ళ భర్త చనిపోయిండు, కంప్లీట్ క్లోజ్ షాప్. మళ్ళీ పెద్ద లాస్, పెద్ద దెబ్బ. అసలు ఎన్ని లక్షలు ఎలా పడుతున్నారు మేడం మీరు? అసలు ఎక్కడ పెట్టలేదు, ఎవరిని అడగలేదండి. నా గోల్డ్ కుదబెట్టి నేనే తెచ్చుకొని పెట్టుకున్నాను. నేనే మళ్ళీ దాన్ని రివీల్ చేసుకున్నాను గోల్డ్ కూడా. ఇప్పటి వరకు నేను ఎన్ని కోట్ల బిజినెస్ చేస్తున్నా ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, ఎవరి దగ్గర రూపాయి అడగలేదు. ఎప్పటికీ అడగను. నా ప్రాణం ఉన్న రోజులు నాది నేనే చేసుకుంటా, ఎలా అయినా రొటేషన్ చేసుకుంటా. అప్పుడు తెచ్చుకున్నాను, ఇంకా అది మొత్తం కొలాప్స్, నష్టం 12.5 లక్షలు. సో అప్పుడు అది ఇంట్లోకి తెద్దామంటే పిల్లలు ఏమన్నారంటే యూఎస్ నుంచి వస్తే మేమంతా మొత్తం ఇది ఇల్లా గోడమా అన్నాక ఇక్కడ మేము ఉండేదాని దగ్గరనే వెనకాలకు ఒకటి ఇల్లు తీసుకొని దాంట్లో స్టాక్ అంతా పెట్టాను. పెడితే ఏంటంటే అది మాకు తెలియదు, మొత్తం వర్షానికి ఊర్చేసి మొత్తం బట్టలన్నీ చీగిపోయి ఖరాబ్ అయిపోయినాయి.
పగోడికి కూడా రాదు లిటరలీ. మాకు కష్టాలు అయితే స్టెప్ బై స్టెప్ లిటరలీ అసలు ఏంటి అసలు దేవుడు కక్ష కట్టాడు అనిపిస్తుంది నాకైతే. అంతేనండి. అప్పుడు కూడా ఇంకా అదంతా ఏం చేయాలని చెప్పేసి అప్పుడు జనవరి వచ్చింది, సంక్రాంతి, గొబ్బెమ్మలు, నెక్స్ట్ ఇంటి ముందరికి వీళ్ళు హరి కథ చెప్పుకునే వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళందరికీ బస్తాలలో వేసి ఇచ్చేసిన. ఇక్కడ ఎవరు వస్తే ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి వ్యాన్స్ అవి వస్తుంటాయి ఇక్కడికి. అప్పుడు వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళకి ఇచ్చేసినాక దాని తర్వాత మళ్ళీ నేను చెయ్యాలి అని అనుకుంటే కనీసం పెట్టుబడికి ₹1 కూడా లేదు నా దగ్గర, జీరో అయినప్పుడు మా సార్ని అడిగిన, సో ఇలా పెట్టుకుంటా ఇంట్లోనే అంటే, ఇల్లు కాస్త అంటే ఇది డూప్లెక్స్ కదా, జస్ట్ ఏంటంటే ఎవరొచ్చి కూర్చుందామని ఇట్లా ఉండదు అన్నట్టుగా నేను చెప్పిన. నేను చెయ్యాలి అని నాకు ఉంది, చెయ్యాలి, బట్ అది ఎలా అనేది నాకు తెలియదు, కానీ చెయ్యాలని మాత్రం ఉందండి అంటే, సో నీ ఇష్టం అన్నారు. అప్పుడు అన్నాక మీలాగా అంటే ఉన్నవాళ్ళు మేడం జెన్యూన్ చేస్తుంది, రూపాయి కూడా మోసం చెయ్యది, ఆమె బ్లడ్ లోనే అది లేదు అని చెప్పేసి మీరు ఒక 50,000 మీరు ఒక 50,000 అట్లా ఇస్తే అవి స్టాక్ తెచ్చుకొని నేను స్టార్ట్ చేసేసి ఒకరికి నేను ఇచ్చేసుకున్నా. ఇప్పటికీ నేను వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరున్న రోజే నేనున్న ఈ రోజు ఇంత బిజినెస్ చేస్తున్నా అంటే ఇప్పటికీ నాకు అది 10 లక్షల స్టాక్ వేసినా నాకు ఒక్క ఫోన్ కాల్ రాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తను కష్టపడుతుంది కానీ మోసం చెయ్యది అని. అవును, మీలో అంటే తెలియని ఇంకా అసలు ఏదో ఇంకా చెయ్యాలి, ఇంకా సాధించాలని ఒక మోటివ్ ఉంటది కదా, అసలు అది ఎక్కడా కూడా ఒకసారి నీరసపడ్డట్టు నాకైతే కనిపించలేదు. లిటరల్ నీరసపడితే మనం అక్కడే ఆగిపోతామండి. అక్కడే ఆగిపోతాం. అందుకని ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఇంకా ఆలోచించాలి. అంటే ఒక దారి మూసుకపోయిందంటే ఇంకొక దారిని వెతుక్కోవాలి. యాక్చువల్గా పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయాక, లేదంటే హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, మంచి ఇల్లులు ఉన్నాయి, ఇన్ని లక్షలు పైన మీరేం కుంగిపోలేదు, బాధపడినా ఓకే స్టిల్ నిలబడ్డారు. పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయింది ఇంకా రిలాక్స్ అవుదాం అనుకుంటారు చాలా మంది, బట్ మీరు ఇంత అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఈ స్టామినా లెవెల్స్ కానీ మోటివేషన్ కానీ, ఎట్లా అసలు? మా ఫ్యామిలీ, నా బలహీనత రెండు నా ఫ్యామిలీ. ఎందుకంటే నా మీద 110% నమ్మకం పెడతారు నా ఫ్యామిలీ. ఒక్కరు కూడా నేను అంటే ఒక చిన్న అంటే నా ఎగ్జాంపుల్, ఎవరి పిల్లల గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. మా 3 పిల్లలు నా హార్ట్. అదే విధంగా నాకు వచ్చిన అల్లుడు కోడలు కూడా 24 క్యారెట్ గోల్డ్ అండి. అంత మంచిగా ఉంటారు. ఎట్లా అంటే ప్రతి ఒక్కరు నాకు రెస్పెక్ట్ ఇస్తారు, అదే విధంగా నన్ను చూసుకుంటారు. ఎందుకంటే నేను కష్టపడే విధానమా, నేను చేసే పని ఏంటో నాకు తెలియదు, ప్రతి ఒక్కరు నన్ను హార్ట్ఫుల్ గా హక్ చేసుకుంటారు. ఓకే, సో మంచి ఫ్యామిలీ మంచిగా దొరికింది. సో అంటే ఇప్పుడు మన శ్రీలక్ష్మి బొటిక్ లో ఇంత తక్కువ ప్రైస్ పెట్టి ఇంత మనీ ఏం చేస్తున్నారు కదా, అంటే ఐ మీన్ వచ్చే కస్టమర్స్ కానీ అసలు లిటరలీ చెప్తా, మేము బొటిక్ అంటే మేము అంటే వేరేలాగా అనుకున్నాం, బట్ లిటరలీ చూస్తే చాలా లోపలికి ఉంది, బయట చూసినా ఏం లేదు, జస్ట్ మీరు ఇట్లా ఉన్నారు అంతే. అసలు అంటే ఎందుకు ఇంత అసలు ఎలా అవుతుంది, డైలీ సేల్స్ ఎలా అవుతున్నాయి ఇంత లోపలికి, మరి మీరు ఆర్డర్లు ఎలా పంపిస్తున్నారు ఆన్లైన్లో, ఇదంతా ఎలా జరుగుతుంది? ఎంప్లాయీస్ ఉన్నారా ఇప్పుడు? గుడ్ క్వశ్చన్ అండి. అసలు ఎంప్లాయీస్ ఎవరు లేరు, నేను సింగిల్ హ్యాండ్ తోటే చేస్తా. వన్ డేలో 24 అవర్స్ ఉంటుంది మినిమం. నేను 20 లేదా 22 అవర్స్ వర్క్ చేస్తా స్టిల్ ఇప్పటికి. బట్ ఏంటి అంటే ఇంత లోపలికున్నా మీరు అడిగారు కదా, ఎందుకు వెతుక్కుంటూ వస్తారంటే క్వాలిటీ అండ్ ప్రైస్. క్వాలిటీ అండ్ ప్రైస్ రెండింటి మీదకి ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తారు. సో ఇక్కడ ఒకటి ఏంటంటే, నేను ఇక్కడ గ్రీన్ మ్యాట్ లో కూర్చొని నా వర్క్ నేను చేసుకుంటా, వచ్చిన వాళ్ళు సెల్ఫ్ వాళ్ళు ఏది కావాలో చూసుకొని మొత్తం షాప్ అంతా తిరిగి తెచ్చుకొని వాళ్ళు అక్కడ తీసుకొని ఇచ్చి, ఇక్కడ అక్క ఇది బిల్ చేయని తీసుకొని వెళ్ళిపోతుంది. నన్ను ఇంత కూడా ఇబ్బంది పెట్టారు, అంత గోల్డెన్ కస్టమర్స్. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక షాపింగ్ మాల్ కి వెళ్తారు, మీకు ఒక శారీ కావాలి, బట్ మీ మైండ్ లో ఏది ఉందో మీకే తెలుసు. నేను అది చూపించలేను కదా. ఇప్పుడు ఇక్కడ మీకు ఎలాంటి ఫెసిలిటీ ఉందంటే మొత్తం ఓపెన్ ఉంటుంది. మొత్తం ఓపెన్ ఉంటే మీకు ఏది కావాలో మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు, ఇట్లా పిక్ చేసుకొని రావచ్చు. అది ప్లస్ పాయింట్ నాకు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇలా షాపింగ్ చేసుకొని వెళ్తారు. ఓకే, సో మరి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా మీరు అంటే వాళ్ళ ఇష్టం వచ్చిందా తీసుకోవచ్చా, ఎంత బడ్జెట్ లో అయినా చెప్పేసి? మినిమం 5,000 అండి. మినిమం 5,000 పెడితే నేను స్టాక్ ఇస్తా. ఎందుకు అంటే అంతకంటే తక్కువ స్టాక్ రాదు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎక్కడైనా కానీ స్టాక్ తెచ్చుకుంటే సెట్ వైజ్, అంటే ఒక దానిలో సెట్ లో 6 కానీ 8 కానీ చీరలు ఉంటే సెట్ అంటే బెండల్ ఇస్తారు. ఇప్పుడు మా దగ్గర ఆప్షన్ ఎందుకు ఇస్తామంటే, వాళ్ళు కొత్త వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకు సెట్ టు సెట్ తీసుకుంటే ముందే ఆడవాళ్ళ మీద నెగిటివ్ ఉంటది. ఏంటి, నీకు ఏం చేతకైతుంది, నువ్వేం చేస్తావు, అసలు నీతో అవుతుందా అనేది ఫస్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అందుకని చెప్పేసి నేను వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తా సక్సెస్ అవ్వడానికి. ఏంటి అంటే అదొకటి నచ్చింది తీసుకో, మినిమం 5,000 బిల్ చేయి. ఓకే,
అది అయిపోయినాక మళ్ళీ తీసుకో. సో నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, నేను ఎదిగాను, నేను దీనిలో హ్యాపీగా ఉన్నాను. నాలాగా ఇంకా కొంతమందిని హ్యాపీగా ఉంచాలి కదా. స్వార్థం నేనే ఉండాలి అంటే అందులో నేను అంటే నేనే ఉంటా ఆ బౌండరీలో. అలా కాకుండా మనము అనుకున్నప్పుడు అందరూ ఉంటారు. నాకు మనము అనేది ఇష్టం కనుక నేను మినిమం టు మినిమం 100 members కు సప్లై చేస్తాను. ఓకే, 100 members కు సప్లై చేస్తా. బట్ మీరు 1 డేలో 22 hours కష్టపడుతున్నారు. ఐ థింక్ ఇంట్లో కూడా మీరే, ఇంత పెద్ద ఇంట్లో మీరే పనులు చేసుకుంటారు అనుకుంటా. అవునండి, మొత్తం సెల్ఫ్ మేడే, ఇంకా అసలు పనులు ఎవరు లేరు, ఎవరు ఉండరు. ఓకే, అసలు నిద్ర ఇదంతా, మళ్ళీ అమౌంట్ చూసుకోవడాలు, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ట్రెండింగ్ కలెక్షన్ ఏది ఉన్నా గానీ మీ దగ్గర ఉంటది. అది అవన్నీ ఎప్పుడు ఇక్కడ తెస్తున్నారు, ఇవన్నీ ఎప్పుడు పంపిస్తున్నారు, మళ్ళీ బిల్స్ ఎప్పుడు చూస్తున్నారు, స్టాక్ ఎప్పుడు పట్టుకొస్తున్నారు? ఏంటి అంటే మనం ఏదైనా పని చేస్తాం అనుకోండి, పని చేసినప్పుడు ఇష్టం కొద్ది చేస్తే కష్టం అనిపించదు. అదే ఒక నా ఫ్యాషన్, అది ఫ్యాషన్ కనుక నాకు ఎంత కష్టపడ్డా అలసట అనేది రావట్లేదు. ఏజ్ అనేది ఒక నంబర్ మాత్రమే, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి అంటే మా ఫ్యామిలీ ఇచ్చే సపోర్ట్ కు ఇంత చేయాలనిపిస్తుంది. ఎలా అంటే నన్ను అసలు ఒక క్వీన్ లాగా చూసుకుంటారు మా వాళ్ళు, మా పిల్లలు, మా హస్బెండ్ అందరూ కూడా. అసలు ఎంత లక్కీ ఫెలో అంటే నేను, డబ్బులు పక్కన పెట్టండి, బిజినెస్ పక్కన పెట్టండి, అంతా లైక్ మీరు లక్కీ అంటున్నారు కానీ మీరు దొరకడం వల్ల పిల్లలు, మీ హస్బెండ్ గానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గానీ వాళ్ళు కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంటది, వాళ్ళు లక్కీ అని ఫీల్ అవుతాను నేనైతే. 100% మా సార్ అయితే అదే చెప్తారు. బట్ ఇంకా నేను ఫ్యాషన్ షో కూడా చేశానండి. అవునవును, అది కూడా విన్నాము. అంటే వరల్డ్ వైడ్ గా కట్ పీసెస్ నుంచి ఫ్యాషన్ షో ఎవరు చేయలేదు. ఆ చేసిన మొట్టమొదటి వ్యక్తి శ్రీలక్ష్మి బొటిక్ హేమలత గారు. ఎందుకంటే నేను ఒక పుట్టి పెరిగింది ఒక చిన్న విలేజ్, జాబితాపూర్ అనే చిన్న గ్రామంలో. నాకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. బట్ అక్కడ చూస్తే అసలు అలాంటి ఏం సరౌండింగ్స్ లో కూడా ఉండే ఆ చిన్న విలేజ్ లో. అప్పుడు ఏమనిపించింది, నాలాగా ఇంకెంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు ఫ్యాషన్ షో అనగానే మనకి ఏమంటే స్టైల్ గా ఉండాలి, ఫ్యాషన్ గా ఉండాలి, దానికంటే ట్రైనింగ్ తీసుకోవాలి, ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది, ఏజ్ ఉంటుంది, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నా దాంట్లో అదేం లేదండి, ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు, ఎంట్రన్స్ ఫీజు లేదు. నెక్స్ట్ నేను ఈ ఏజ్ లో ఆ ఏజ్ లో చెయ్యలేను, ఈ ఏజ్ లో నాకు అవకాశం వచ్చింది, నేను దాన్ని యూజ్ చేసుకుంటా. అలానే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ప్లాట్ఫామ్ ఫీ కానీ ఏజ్ రిస్ట్రిక్షన్ లేకుండా తీసుకొని ఫ్యాషన్ షో చేశాను. వరల్డ్ వైడ్ గా చేసిన వ్యక్తి నేను ఒక్కదాన్ని ఫ్యాషన్ షో. అది కూడా దట్ 20 రూపీస్ కట్ పీసెస్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కటి డిజైన్ చేసేసి అది ఫ్యాషన్ షో చేశాను. నేను ఫ్యాషన్ షో చేసినప్పుడు ప్రతి టీవీ ఛానల్లో, ప్రతి న్యూస్ పేపర్ లో, మొత్తం మీడియా మొత్తంలో మనది దద్దరిల్లిపోయేలాగా న్యూస్ వచ్చింది. చాలా 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 పెద్ద న్యూస్ వచ్చేసింది అన్ని ఛానల్స్ లో, అన్నిట్లలో. సో నేను చేసిన దానిలో అన్నిటికంటే హ్యాపీ మూమెంట్ అదండి. అందరు మీరు ఏం చేస్తారు అంటే ప్రపంచాన్నే గెలిచి వచ్చినందుకు అంతకంటే ఏం కావాలి, అంతే. సో అండ్ ఇంకొకటి, ఇంత సక్సెస్ అయ్యారంటే దీని వెనకాల ఆటుపోట్లు ఆల్రెడీ చెప్పారు, లక్షలు. ఇంకా అవి కాకుండా ఇంకా నేను మోసపోయాను అని చెప్పడానికి ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర? ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ఉన్నాయండి. ఆటుపోట్లు అనేది జీవితంలో ఒక భాగమే. అది నిలదొక్కుంటూ కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ ముందుకెళ్ళినప్పుడే మనం సక్సెస్ అనేది రుచి చూస్తాం, దాన్ని టేస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు నేను ఫ్యాషన్ షో చేసినప్పుడు కూడా నన్ను చాలా మంది అన్నారు, స్పెషల్ గా నా ఫ్యామిలీ వాళ్ళు ఎవరంటే, నా ఫ్యామిలీ కాకుండా మాడపరిచి వాళ్ళ కొడుకు కోడలు సుశీల్ అండ్ రోజా స్పెషల్ గా మెసేజ్ చేసిండ్రు. వాళ్ళు ఒక్కరు మాత్రమే నన్ను గుర్తించారు. థ్యాంక్ యూ సుశీల్ అండ్ రోజా. సో దాంట్లో ఫ్యాషన్ షోలో చేసిన వాళ్ళకు టీవీలో, సీరియల్స్ లో యాక్టింగ్ వచ్చింది అండ్ మోడలింగ్ కూడా వచ్చింది. నెక్స్ట్ కొన్ని సోప్స్ అలాంటివి ఉంటాయి కదా, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. సో వాళ్ళు ఏంటి అంటే నా దగ్గర చేసినందుకు హ్యాపీ. దానికి నేను 1.5 lakh ఖర్చు పెట్టాను, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా. 1,00,000 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, షాల్వాలు, బుకేస్ అండ్ మెమెంటోస్ ఇచ్చేసి విఐపి గెస్ట్ అని పిలిచేసి అన్ని నేను ఎక్కడ తగ్గకుండా చేశాను. ఎందుకంటే లైఫ్ లో వాళ్ళకి ఒక స్వీట్ మెమోరీ లాగా అది ఉండాలి అనేది నాది. చేసినామా అంటే చేసిన తూతూ మంత్రంగా కాకుండా ఒక స్వీట్ మెమోరీ. అంటే శ్రీలక్ష్మి బొటిక్ వాళ్ళు ఇలా ఏం తీసుకోకుండా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చిండ్రు, నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నా, దానికి కారణం శ్రీలక్ష్మి బొటిక్ అది అని వాళ్ళకి స్వీట్ మెమోరీలా ఉండాలని రూపాయి ఖర్చు, వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా, ఏజ్ లిమిట్ లేకుండా, ఎలా లేకుండా, ఎంట్రన్స్ ఫీజు లేకుండా నేనే 1,00,000 ఖర్చు పెట్టి ఫ్యాషన్ షో చేశాను. అప్పుడు చాలా అన్ని సోషల్ మీడియాలో మనది వచ్చేసింది శ్రీలక్ష్మి బొటిక్ గురించి. ఆటుపోట్లు అన్నారు కదా, ఆటుపోట్లు అనేది ఉంటది. సో కొన్ని అంటే చాలా బాధిస్తుంది. నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినా, షిఫ్ట్ అవ్వలేదు. నవంబర్ 3 గృహప్రవేశం, నవంబర్ 3 2019. నవంబర్ 4 మా అమ్మ చనిపోయింది.
అసలు ఎలా జరుగుతుంది సడన్లీగా నవంబర్ 20కి మా పాప పెళ్లి. అప్పుడు ఏంటంటే మొత్తం అన్ని అప్పటికి అడ్వాన్స్లు ఇచ్చేసాము. అప్పుడేమేంటే ఫస్ట్ మా ఇంట్లో ఫస్ట్ పెళ్లి, సంగీత్ కానీ భరత్ కానీ ఇక అసలు ఏది లేకుండా ధూమ్ ధామ్ చేయాలని అన్నింటికి అడ్వాన్స్ ఇచ్చేసాము. అప్పుడు సంగారెడ్డి నుంచి ఇక్కడికి ఇల్లు మార్చాలి, పెళ్లి చావు, ఒకరోజు చావుకి వెళ్ళి వేడవాలి, ఒకరోజు పెళ్లికి వచ్చి నవ్వాలి. కార్డు తీసుకొని మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, అమ్మకి ఎలా అయిందని మీరు అడుగుతారు. అప్పుడు ఏడుస్తూ కార్డు ఇచ్చినాం అనుకోండి, ఏడుస్తూ పత్రిక ఇచ్చింది అంటారు. అదొక నరకం అండి, చాలా పెద్ద నరకం. అప్పుడు ఏమైందంటే నవంబర్ మొత్తంలో 30 రోజులల్లా 30 గంటలు కూడా నేను పడుకోలేదు, డైలీ గంట కూడా పడుకోలేదు. అసలు అంత కష్టపడి రూపాయి అంటే 1 రూపీ పూజలు పెట్టే కైన్ దగ్గర నుంచి 1 రూపీ కైన్ దగ్గర నుంచి భరత్లో డాన్స్ లో చిప్పి నోట్ల వరకు కొత్త కడక్ నోట్లు నా బిడ్డ పిల్ల అంతా బాగా చేసుకోవాలని నేను పోస్ట్ ఆఫీస్ లో రమణారెడ్డి అని ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళేసి నా పాత అన్ని ఇచ్చేసి కొత్తవి తెచ్చుకున్నా. అవి పైసలే ఇవి పైసలే, కానీ ఒక చిన్న ఆశ, ప్రతి రూపాయి కొత్తది ఖర్చు పెట్టాలని. అంత బాగున్నా కానీ బాధలో ఉంది, కష్టాలలో ఉంది, అయినా పని చేసుకుంది, ఎవరికేం చెప్పలేదు అనేది లేకుండా నన్ను అయిన వాళ్ళు అన్న మాటలు జస్ట్ ఆ మాటలు నేను ఇంకా ఇంత కష్టాన్ని కాదు, ఇంకా ఇంత నష్టాన్ని అయినా భరిస్తా, వాళ్ళన్ని పాటలు మాత్రం భరించలేనండి. నేను ఇప్పుడు ఈ క్షణం కాదు, లైఫ్ లో ఈ ప్రాణం పోయి ఇంకొక ప్రాణం వస్తుంది కదా మనకు, మనిషిలాగానే పుట్టాం కదా, ఇంకెన్ని ప్రాణాలు పుట్టినా కానీ ఇంకా అంటే మార్చి మనం జన్మలెత్తడం కానీ నేను మర్చిపోలేను. అంత మాటలని అంత కష్టపెట్టిండ్రు. నా మోస్ట్లీ హార్ట్లీ అంటే బాధపడే విషయం అది ఒక్కటే. సో అన్నింటికంటే హ్యాపీగా అంటే నా కొడుకు పుట్టినప్పుడు నేను ఎంత చేతుల్లో తీసుకున్నప్పుడు ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అయినా, మా మనవడు పుట్టినప్పుడు యుఎస్ వెళ్ళినప్పుడు వాడిని టచ్ చేసినాక వచ్చిన ఫీలింగ్, హ్యాపీనెస్, అవి రెండు. సో అంటే మీ వాళ్ళు అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ రిలేటివ్స్ అన్ని మాటలు అన్నారు కదా, అంటే మదర్ పోయిన పెయిన్ ఉంది, ఇటు చూస్తే మీ కూతురికి మీ అమ్మగారు లేరు, అంటే ఐ మీన్ పెళ్ళప్పుడు అందరూ అనుకుంటారు మా అమ్మ వాళ్ళు ఉంటే బాగుంటది అని, ఆ హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేయాలని. వీళ్ళు అనే మాటలకి ఆ బాధకి ఇదంతా ఎట్లా బ్యాలెన్స్ చేసుకొచ్చినారు మరి? అంతే అండి, ఏంటంటే ఆడవాళ్ళకి ఒకటే ఒక ఆయుధం, బాగా బాధ అనిపించింది అనుకోండి బాగా ఏడ్చేయాలి, అది క్లియర్ అయిపోయాక మళ్ళీ వెంటనే బూస్టర్ తెచ్చుకొని పని చేసుకోవాలి, మన పని మనమే చేసుకోవాలి, ఎవరు చేయరు, ఇది మాత్రం ఫైనల్. అవునండి, ఎందుకంటే అమ్మ వాళ్ళు కూడా రాలేదు, ఎందుకు అప్పటికి అంటే ఇంకా కర్మలు ఎవరింటికి వెళ్ళి రావడం ఏమీ అవ్వలేదు ఇంకా. అందుకని వాళ్ళు కూడా కొత్తిల్లు ఒకటి, బిడ్డ పెళ్ళి ఒకటి, మా వాళ్ళు ఏమన్నా అయితే మళ్ళీ మా చెల్లెకి అన్నట్టుగా వెనుక ముందైండ్రు. అందుకని చాలా అంటే బాధ కష్టం అన్ని కలిసిన పెయిన్ అది నాకు లైఫ్ లో మర్చిపోలేంది. అసలు మీకు చిన్నప్పటి నుంచి బాధలనే అర్థం కావట్లేదు, సర్టెన్ ఏజ్ వచ్చేసరికి బాధలు వచ్చాయో అర్థం కావట్లేదు, బట్ దెబ్బ మీద దెబ్బ. అసలు చిన్నప్పటి నుంచి నాకు ఎలాంటి బాధ లేదండి. అసలు మా నాన్న, ఇప్పుడు మీరు సినిమాలలో చూస్తారు కదా, ఒక అంటే విఐపి ఉంటే బాడీ గార్డ్స్ అని, అప్ టు 7th వరకు మాకు అలాంటి బాడీ గార్డ్స్ ఉన్నారు. అంత రిచ్ ఫ్యామిలీ, అంత విఐపి ఫ్యామిలీ, అంత రాజుల కుటుంబం లాగా. అసలు ఎట్లా అంటే అసలు అంటే వర్డ్స్ లో చెప్పొద్దు కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా స్కూల్లో నుంచి టూర్ ఎక్స్కర్షన్ తీస్తున్నారు, అంటే కాశీ టు కన్యాకుమారి. తీసినప్పుడు ఏమైతుందంటే మా ఇంట్లో మేము 7 మెంబర్స్, అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళు, దాంట్లో నేను లాస్ట్. అప్పుడు నా తర్వాత ఆడపిల్ల అన్ని సంవత్సరాలకు పుట్టింది. అప్పుడు 21st డే ఉంది మా అన్నయ్య కూతురుది. అప్పుడు మా అమ్మ ఏమన్నదంటే ఇంట్లో ఫంక్షన్ ఉంది, అందరు చుట్టాలు వస్తారు, అప్పుడు ఇంట్లో ఉన్న అమ్మాయిని బయటికి పంపిస్తే వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు ఏమైంది మీ పాప, చిన్న పాప లేదా అని అడుగుతారు అని అంటే, మా అమ్మను కూర్చోబెట్టుకొని మా నాన్న అడిగింది కూల్ గా. సో ఇప్పుడు ఆమె పోడు బంద్ చేస్తుంది, స్కూల్ నుంచి ఎక్స్కర్షన్ బంద్ చేస్తుంది, మరి ఈ ఫంక్షన్ అయిపోయినాక నువ్వు తీసుకెళ్తావా? నేను ఎక్కడ తీసుకెళ్తా, నేను తీసుకెళ్ళా, నాకెక్కడ అవుతుంది అని. అప్పుడు మరి పోనీ పెళ్లి చేస్తావు కదా, పెళ్లి చేసుకున్నాక వచ్చిన భర్త తీసుకెళ్తాడని రాసిస్తావా? లేదండి, అట్లా తీసుకెళ్లాడో అసలు ఎట్లాంటి పిల్లడు వస్తాడో కూడా మనకు తెలియదు. అందుకని ఇప్పుడు ఆమె లేకపోతే ఫంక్షన్ ఆగిపోదు, మనందరం ఉన్నాం, వాళ్ళు ఎప్పుడు ఎంజాయ్ చేయాలో అప్పుడు చెయ్యని, ఇప్పుడు మనం వెళ్ళమంటే వెళ్తామా అని చెప్పేవాళ్ళు. నేను 10th లో ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే చిన్నప్పుడే మ్యారేజెస్ అయ్యేటి. నేను గేమ్స్ బాగా ఆడతా, గేమ్స్ బాగా ఆడినప్పుడు బాస్కెట్ బాల్ అదంతా ఆడినప్పుడు చూసి చుట్టాలు ఉంటారు కదా, ఏంది పెళ్లిడికి వచ్చిన పిల్లను అట్లా బాస్కెట్ బాల్ గ్రౌండ్ ఊర్లు దిప్పుడు ఇదంతా ఏంది పెళ్లి చేయక అంటే, మా నాన్న ఒకటే చెప్పిండు, మా పిల్లలు తప్పు చేయరు, చేస్తే నాకు చెప్పి చేస్తారు, తప్పు చేసినా నాకు చెప్తారు, సో
అందుకని చెప్పేసి అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత బాగా పెంచిండు. అప్పుడు మేము పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకు నచ్చిన వాళ్ళనే పెళ్లి చేసేవాళ్ళు. మా ఒపీనియన్ అసలు అడిగేవాళ్ళు కాదు. మా నాన్న ఎన్ని కోట్లున్న సంబంధాలు వచ్చినా కానీ నా బిడ్డకు నచ్చితేనే చేస్తా అని చెప్పిండు. అంత ఫ్రీడమ్ ఇచ్చిండు, అంత బాగా చూసుకున్నాడు. ఇప్పుడు అమ్మా నాన్న ఇద్దరు లేరు, చాలా మిస్ అయ్యాము. వాళ్ళు కూడా చాలా కష్టాలు పడి మమ్మల్ని ఇష్టంగా పెంచారు. ఒక్కరోజు ఒక చిన్న మాట లేదు. ఇప్పుడు అమ్మా నాన్న ఇద్దరు లేరు, బట్ ఆ ఎథిక్స్ మాత్రం నేర్పించారు నాన్నగారు. మీకు ఈ ధైర్యం అంతా మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది అనిపిస్తుంది. అవునండి, ఎందుకంటే మా నాన్న కూడా ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ₹1 లేకుండా కట్టబట్టలతోటి బయటికి వెళ్ళిండు, ఆయన సాధించిండు. సో తర్వాత నాకు వచ్చింది అది, నేను కూడా సాధించాను. నువ్వేం చేస్తావు, నువ్వేంటి అని అడిగితే నేను ఏదైనా చేస్తానని చెప్పగలిగేంత ధైర్యం, చేసి చూపించేంత పట్టుదల, అండ్ 3 పిల్లల్ని బయటకు పంపించాను. అండ్ ఇలా ₹1 లేకుండా కట్నం తీసుకోకుండా కోడల్ని పెళ్లి చేసుకున్నాను. ఇవన్నీ చేసినాని చెప్పుకోవచ్చు. అందుకని ఇప్పుడైతే నన్ను ఎవరు వేలెత్తి చూపించారండి, ఎందుకంటే నేను పడే కష్టాన్ని కానీ చూస్తున్నారు కదా. అవును, యా. సో అంటే మీలాగా చాలా మంది అంటే లోపల ఉంటది, అంటే బిజినెస్ చేయాలనో లేదంటే ఆడవాళ్ళుగా మనం బయటికి రావాలి, ఏదో ఒకటి నిరూపించుకోవాలని, బట్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్లనో లేదంటే వాళ్ళకి సపోర్ట్ లేకనో బయటికి రారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం మోటివేషన్ ఇస్తారు? మనము తప్పు చేయని రోజులు భయపడొద్దు. నెక్స్ట్ చెయ్యాలి అనిపిస్తే నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి. ఎందుకంటే ఉన్నది ఒకే జిందగీ. ఆ జిందగీ పోతే మళ్ళీ నువ్వు మనిషిలాగా పుడతావో లేవో కూడా తెలియదు. అలాంటప్పుడు నువ్వు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడకు. ఉన్నది ఒక్క జిందగీ కనుక నీకు ఏదనిపిస్తే అది చెయ్యి. బట్ మనం చేసే పనిలో ఇతరులకు నష్టం బాధ 2 కలిగించకుండా నువ్వేమైనా చెయ్యి. నువ్వు ఇప్పుడు ఒకటంటారండి, ఇప్పుడు మనం US వెళ్తాం, అక్కడ ఏముంటుంది, అంతా వాళ్ళే చేసుకుంటారు పని. ఇక్కడ మనకు లాగా మేడ్స్ అట్లా ఏమి ఉండరండి. మనం ఏ పని చేసినా కానీ నిజాయితీగా చేసినప్పుడు దానిలో తప్పు, నేను ఏది చేసినా కానీ మంచి చెడు అనేది ఏది చేసినా కానీ, అంటే దానిలో సరే నా పని అనుకుని నేను ఏదైనా చేసుకుంటా కదా, చేసుకున్నప్పుడు నేను దేనికి షైగా ఫీల్ అవ్వ. నేను ఇల్లు ఉడిచినా నాదే పని, గిన్నెలు దోమినా నాదే పని, VIP లాగా రెడీ అయినా నాదే పని, యూట్యూబ్ లో ఛానల్ గా వీడియో పెట్టినా నాదే పని. అంటే మనం ఏ చేసుకున్న నాది అనుకున్నప్పుడు దానిలో తప్పేం లేదు. కొంతమంది అంటే పోతారు కదా బిల్డప్ లకు, నేను అలా పోనండి. నేను వాళ్ళకైతే ఇచ్చే సజెషన్ ఒకటే, మీరు చెయ్యాలి అని ఏదనుకున్నా గానీ న్యాయం ఉంది అంటే అడుగు ముందుకేయండి. కష్టాలు వచ్చినాయని అడుగు వెనక్కి వేయద్దు. బలంగా స్టాండర్డ్ గా నిలబడండి. ఒక రోజు కాకపోతే ఒక రోజు అనేది సక్సెస్ అనేది వస్తుంది. దేవుడు మనకు పరీక్షలు అనేవి పెడతాడు, దాన్ని నెగ్గినప్పుడు పాస్ మార్కులు ఇస్తాడు. సో మీ లైఫ్ లో మీరు ఇంకా అంటే మీరు అనుకున్న దానికి, మీకు ఇంకా చాలా ఉన్నాయి బ్రెయిన్ లో, మీరు అనుకున్న దానికి రీచ్ అయినా అనుకుంటున్నారా? ఇంకా రీచ్ అవుతా, ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇంకా డ్రీమ్స్ గోల్స్ అట్లా? ఇప్పటికైతే ఏం లేదండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను 100 మెంబర్స్ కు రీసెల్లింగ్ కోసం సప్లై చేయాలి అనుకున్నా. నేను అనుకున్న దానికంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో నేను సప్లై చేసిన 100 మంది బాగున్నారు. ఇప్పుడు నా కస్టమర్స్ అందరు కూడా నన్ను అంటే ఇట్లా మేడం అని కాకుండా ఒక ఓన్ వాళ్ళ ఇంట్లో సిస్టర్ లాగా తీసుకొని అందరు ప్రేమగా అక్క అక్క అని పిలుస్తారు. నేను ఈ రోజు ఈ ప్లేస్ లో కూర్చున్నా అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ అండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ వాళ్ళు ఇచ్చే నాకు మోటివేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఛానల్లో ఒక చీర వచ్చింది అనుకోండి, మీ దగ్గర కొనరు, మీ ఫోటో తీసేసి నాకు పెడతారు, పెట్టేసి అక్క ఈ సారీ మీరు తెప్పిస్తారా, తెప్పిస్తే బెటా అంటే అస్సలు కొనరు, నెల రోజులైనా వెయిట్ చేస్తారు. దట్ ఈస్ SLB కస్టమర్స్, గోల్డెన్ కస్టమర్స్. ఎందుకు అంటే అక్క తెస్తుంది, మంచి ప్రైస్ కి ఇస్తుంది మాకు అనేది ఒక నమ్మకం. అందుకని ఏ ఛానల్లో ఎక్కడ ఏది వచ్చినా నా కస్టమర్స్ వెంటనే తొందరపడి ఎవ్వరు కొనరు. అక్క నాకు ఫొటోస్ షేర్ చేస్తారు, షేర్ చేసి అక్క ఇద్దే అంటారు. నేను బిజీగా ఉంటే అక్క ఇవి ట్రెండింగ్ లో నడుస్తున్నాయి, ఇలాంటి సారీస్ చూసి తెప్పించు మీకే చెప్తుంటారు. అవును, రాజులైనా మంత్రులైనా కస్టమర్లే నాకు. అందుకంటారు కదా కస్టమర్లే దేవుళ్ళు అన్నట్టుగా. సో అది ఇప్పుడు నేను రీసెల్లింగ్ గ్రూప్ ఉంటుంది మాకు. రీసెల్లింగ్ గ్రూప్ అంటే 0 ఇన్వెస్ట్మెంట్ తో వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇదంతా స్టాక్ నేను తెస్తా, స్టాక్ తెచ్చేసి దీని ఫొటోస్ వీడియోస్ దీని డిస్క్రిప్షన్ అంతా నేను ఇస్తా, ఇచ్చేసి గ్రూప్ లో పోస్ట్ చేస్తా. నేను 450 పెట్టినా వాళ్ళు 650 పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేనే వాళ్ళకు అంటే ప్యాక్ చేసి 2 అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ వాళ్ళది రాసి కొరియర్ చేస్తా. వచ్చే ప్రాఫిట్ అనేది వాళ్ళకి మిగులుతుంది. అట్లా మినిమం టు మినిమం 4 నుంచి 6,000 మందికి నేను హెల్ప్ చేస్తా గ్రూప్ లో. ఓ మై గాడ్, అసలు ఇదంతా వర్క్ ఎలా పాసిబుల్ అవుతుంది? లిటరలీ వెరీ టఫ్ ఈ జాబ్ అనేది. అంటే నేను ఓన్లీ పోస్ట్ చేయడానికి మినిమం 6 అవర్స్ తీసుకుంటా. నేను దేనిలో పోస్ట్ చేస్తా అంటే గ్రూప్ లో, స్టేటస్ లో, కమ్యూనిటీలో, ఇన్స్టాలో, షార్ట్ వీడియోలో, లైవ్ వీడియోలో అండ్ షేర్ చాట్ లో. మినిమం రాత్రి పనులన్నీ
కంప్లీట్ చేసుకొని Done. 9 o'clock కూర్చుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock పోస్ట్ చేసి లేస్తాను నేను. దండం తల్లి. అంత కష్టపడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని పోస్ట్ చేస్తే గ్రూప్ లో 6,000 మంది బతుకుతుందండి. 6,000 మందికి నేను లాభం ఇస్తున్నా అంటే 6 గంటలు కష్టపడడంలో నాకు తప్పు లేదు కదా. నా వల్ల 6,000 మంది సంపాదించుకుంటున్న రూపాయి పెట్టుబడి పెట్టకుండా అంటే నేను 6 గంటలు కష్టపడడానికి కాదు, 10 గంటలు కష్టపడడానికైనా బీ రెడీ. ఎందుకంటే నా వల్ల ఒకరికి ఉపయోగం కావాలి, లాస్ కావద్దు. ఇప్పుడు గ్రూప్ నుండి అసలు ఎవరు వెళ్ళరు. ఇప్పుడు ఇంతకుముందు 1 week లోనే డిస్పాచ్ టైం ఉండేది. ఆన్లైన్ అయితే ఇప్పుడు 10 to 12 days అవుతుంది. ఎందుకంటే రేజ్ కుప్పలు ఆర్డర్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇవాళ ఇంటర్వ్యూ ఇస్తున్నా కదా, మీరు వచ్చే కంటే ముందు నేను ఒకటి అనౌన్స్ చేశాను. మినిమం టు మినిమం 1,200 రూపాయల చీరే 580 రూపాయలకు ఆఫర్ పెట్టాను. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటేనే నేను ఇవాళ ఉన్నా, రేపు వస్తా. ఇవాళ నేను సంపాదించుకున్నాను అనుకోండి, ఇంకో ఇంటర్వ్యూలో అటెండ్ అవుతా. బట్ మనకు మంచి చేసే వాళ్ళు ఉంటే రూపాయి లేకుండా ఎంత దూరమైన వెళ్తుంది శ్రీలక్ష్మి బుటిక్. అలాంటి బ్లెస్సింగ్స్ నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటాయి. ఓకే, సో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా హ్యాపీగా బతికేయచ్చు అలాగే, ఇంకా వాళ్ళు ఇంకా ఏం టెన్షన్ లేకుండా. ఇంకొకటి ఏంటంటే, మీరు హైదరాబాద్ లో ఇక్కడ చుట్టుపక్కల వచ్చే చీరలు ఉన్నాయండి, ఇక్కడ రివీల్ కాకముందు, ఇక్కడ షాప్స్ కు రాకముందు నా ఛానల్లో ఉంటాయి. ఓకే, అది ఎందుకు అంటే డైరెక్ట్ త్రూ మ్యానుఫ్యాక్చర్స్ సూరత్ నుంచి మాకు కాంట్రాక్ట్స్ ఉంటాయి నాకు. ఓకే, అప్పుడు ఏంటి అంటే ఇక్కడ రివీల్ కాకముందే నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తా. గ్రూప్ లో పోస్ట్ చేస్తే అందులో ఉన్న వాళ్ళు సేల్ చేసేసుకుంటారు. ఎందుకు అంటే అది ఇక్కడ లేదు కనుక డిమాండ్ ఎక్కువ, డిమాండ్, అందుకని ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు మనకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఒక మినిమం మీరు ఒక 150 ప్యాక్ చేస్తారు, నేను ఒక 150 ప్యాక్ చేస్తా, వాళ్ళొక 150, వాళ్ళొక. బట్ 1,300 అయింది. 1,200 కంటే దాదాపు 400 వచ్చినప్పుడు ఏమైతుంది, మళ్ళీ తెల్లవారికి పోస్ట్ పోన్ అవుతుంది ప్యాకింగ్. డైలీ అదే వస్తాయి. అదండి సూరత్ లో మ్యానుఫ్యాక్చర్స్ నుంచి మనకు ఉంది కనుక ఆల్మోస్ట్ గ్రూప్ లో మనము అప్డేట్స్ అనేది ఎగ్జామ్ సూపర్ గా ఉంటది. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, 420 రూపాయలు నేను వేసుకున్న చీరకు, దాని మీద మీరు ఒక 80 రూపాయలు లేకపోతే 100 రూపాయలు కలుపుకొని 130 కలుపుకొని 550 పెట్టుకోవచ్చు. నేను తక్కువ తీసుకుంటే మీలాంటి వాళ్ళకి అందరికి ఎక్కువ దొరుకుతుంది లాభం. అదే నేను 100 రూపాయలు వేసుకున్నాను అనుకోండి, వాళ్ళకి 20 దొరుకుతుంది. నా కాన్సెప్ట్ అది కాదండి. నాకు తక్కువ దొరకాలి, మీకు ఎక్కువ దొరకాలి. ఎందుకంటే మీరందరూ ఆర్డర్ ఇచ్చేది నాకే కదా. మీరు 20 1000 ఆర్డర్లు వచ్చినాయి అనుకోండి, 20 into 1000 ఎంత అవుతుంది? అప్పుడు మళ్ళీ 1000 మందికి 100 into 1000 ఎంత అవుతుంది? అలా. అప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే, నా రీసేలింగ్ గ్రూప్ లో కూడా అంతమంది జనాలు జాయిన్ అవ్వడానికి ఏంటంటే, ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అది ప్లస్ వాళ్ళకు. సో ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు కూడా ఏ చీర వచ్చినా కొనడానికి వెనకబడట్లేదు. ఏ చీర వచ్చినా కొనిద్దాం, చేసేద్దాం, రీల్స్ ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్య. అవునండి. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు బాగా కొంటున్నారు, అప్పుడైతే ఆలోచించేవారు, ఇప్పుడు పిల్లలు పెద్దలు అందరూ ఏది వచ్చినా కొత్త మోడల్ ఈజీగా కొనేస్తున్నారు. కొత్త మోడల్ వచ్చినప్పుడల్లా మహా పని ఎక్కువ అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసి కదా. అవునండి. ఓకే, దాని మీద అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక మిడిల్ క్లాస్ అండి, ప్రతి మనిషికి ఆశలు కోరికలు అనేటి సహజం. అది మనిషిలో ఒక అంతే, ఇక మనిషిలో ఉన్న మనం పుట్టినప్పటి నుంచి అది అంతే కదా. మనిషిలో ఉండేది ఆశ కోరిక. బంగారం కావాలి అంటే కొనగలమా? లేదు. అదే ఒక చీర 500 పెట్టి కొనలేం కదా, కొనొచ్చు కదా. అంటే మరి అన్ని చంపుకునే కంటే మనతోటి కాంతి పక్కన పెట్టేసి ఆయనది తీసుకుంటున్నారు. అందుకని జనాలు చీరలు అనేది ఎక్కువ కొంటున్నారు. ఇప్పుడు మీరు బంగారం కొంటారా? కొనలేము, ఎక్కడ 1,00,000 రూపాయల దగ్గర వెళ్ళిపోయింది అమ్మో. అందుకని చెప్పేసి ఒక సారీ దగ్గర ఇప్పుడు మనం లైఫ్ మొత్తము పనులు చేస్తూ, అంటే ఆడవాళ్ళది ఎట్లా ఉంటదంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో అమ్మాయి ఏం చేస్తుంది, మా ఆయనకి ఏం కావాలి, మా పిల్లలకి ఏం కావాలి, అత్తమ్మకి ఏం కావాలి, మామయ్యకి ఏం కావాలి అని ఆలోచిస్తూ వాళ్ళ కోసం పనులు చేస్తూ, వాళ్ళ కోసం వండి పెడుతూ, వాళ్ళ గురించి ఉంటది. తన కోసం తను ఆలోచించాలి అంటే ఇప్పుడు చిన్నగా చీరన చిన్న అలాంటివి అప్పుడు ఆలోచించుకుంటది. అది చిన్న చిన్న కోరికలు తీర్చుకోవాలి కదా, అందుకని చెప్పేసి అందరూ కొనిస్తున్నారు. సో అంటే ఇంకొకటి ఏంటంటే, కొన్ని మనం ఆన్లైన్ పంపించినప్పుడు కొన్ని డ్యామేజ్ అనేవి ఉంటాయి. డ్యామేజ్ చెక్ చేసి పంపిస్తారా, లేదంటే డైరెక్ట్ డ్యామేజ్? అంటే మాకు డైలీ స్టాక్ వస్తే డైలీ మూవ్ చేస్తాం. అన్బాక్సింగ్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్. అన్బాక్సింగ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాది, అంటే ఇట్లా శ్రీలక్ష్మి బుటిక్ ఉంటది కదా రాసింది అడ్రస్, అదంతా ప్రూఫ్ చూపిస్తూ, కెమెరాకు చూపిస్తూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీస్తూ, అలా ఎలాంటి కటింగ్స్ లేకుండా వీడియోలో మనకు ఎలాంటి అంటే
డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఉంటే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఓకే లేకపోతే చెయ్యం. అది ఎందుకు అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తా. ఓకే, ఇలా కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీరు నా దగ్గర శారీ తీసుకున్నారు, నాది మంచిగా వచ్చింది, ఇంకొక ఛానల్లో శారీ తీసుకున్నారు, అది డ్యామేజ్ వచ్చింది, అది నాకు అంట కడతారు. ఓకే, అందుకని చెప్పేసి మాది అన్బాక్సింగ్ వీడియోలో కనిపిస్తే మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్. ఓకే. సో అంటే కస్టమర్ల నుంచి కూడా మీరు అంటే ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నప్పుడు ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారా? ఇలా ఇంకా వేరే చాలా. ఓకే, ఒక ఎగ్జాంపుల్. ఎందుకు అంటే అది అంటే చెప్తే తప్పనుకుంటారో ఒప్పనుకుంటారో తెలియదు, కానీ ఉన్న జెన్యున్ ఫ్యాక్ట్ చెప్తాను. ఎందుకంటే చాలా మంది విండో షాపింగ్ లాగా చాలా మట్టుకు ఏంటంటే ఇది ఉందా అది ఉందా, ఈ క్వాలిటీ ఏంటి ఆ క్వాలిటీ ఏంటి, ఈ ప్రైస్ ఏంటి ఆ ప్రైస్ ఏంటి అని ఎంక్వైరీ చేస్తారు. విండో షాపింగ్ లాగా అసలు తీసుకోరు. సో అలా ఉంటుంది. అప్పుడు ఏంటంటే మేము ఒకటే చెప్తా, నేను సింగిల్ హ్యాండ్ తోటి రన్ చేసుకుంటా బిజినెస్, దయచేసి టైం పాస్ బిజినెస్ చేయొద్దు. అంతే కదా మరి. ఎందుకంటే విండో షాపింగ్ చేసి ఇప్పుడు నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. మెయిన్ క్వశ్చన్ మాకు ఎక్కడ వస్తుందంటే, అది ప్రోడక్ట్ పెడతాను, దాని కింద డిస్క్రిప్షన్ పెడతాను, దానిలో ప్రైస్ ఉంటుంది, అది ఫోటో పెట్టి దీని ప్రైస్ ఎంత అంటారు, అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటుంది. అలాంటివి చాలా జరుగుతుంటాయి. సో కొంతమంది చూస్తారు, చూడరు, అది ఇక నథింగ్. బట్ ఏంటంటే కష్టపడి పని చేసుకునే వాళ్ళకు టైం పాస్ గా అలా చేయొద్దు అనేది ఒక చిన్న రిక్వెస్ట్ అంతే. సో అండ్ నేను స్టార్టింగ్ లో అడిగాను, ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేమ్ అయిన వాళ్ళు అందరూ ఇవన్నీ అంటే షాపింగ్ ఇలా అంటే సేలింగ్ పెడుతున్నారు, వాళ్ళు డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అందరికి వర్కౌట్ అవుద్ది అంటారా ఇది? అసలు వర్కౌట్ అవుద్దా అంటే ఆశకు అంత ఉండాలి. ఎగ్జాంపుల్ 300 ఉన్న చీర 900 పెడితే వర్కౌట్ అవ్వదు. 300 ఉన్న చీర 350 చెప్తున్నాను. అసలు చాలా మంది అంతే పెడుతున్నారు. ప్రైస్ ఎందుకు పెడుతున్నారు అర్థం కాలేదు. ఆ క్వాలిటీ ఏంటి, ఆ ప్రైస్ మనం ఎంత పెడతాం అనేది ఆడవాళ్ళకి ఐడియా ఉంటది. వీళ్ళు ఇంకొకటి ఏమైపోయిందంటే వాళ్ళకి ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ప్రైస్ పెట్టినా వీళ్ళు కొనిస్తున్నారు. దిస్ ఇస్ రైట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మినిమం టు మినిమం మేము అమ్మే చీరలకు మా దగ్గర ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ మీరు వచ్చినాక అన్ని చూసింది కదా, మినిమం టు మినిమం 100 to 250 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. 250 రూపాయలు వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు అంటే ప్రతి శారీ డ్రేప్ చేసుకొని అది ఎక్స్ప్లెయిన్ చేసి అంతా ఉంటది టైం. నాలాంటి సింగిల్ హ్యాండ్ కు నేను క్వాలిటీ ఇస్తా, ప్రైస్ ఇస్తా, ప్రతిదీ ఇట్లా చెప్పాలి, చూపించాలి, వేసుకోవాలి అంటే అంత టైం ఉండకపోవచ్చు కదా అందరికి. ఫేమ్ అయినాక అది ఎంత ప్రైస్ పెట్టినా గుడ్డిగా నమ్మేసుకుంటున్నారు. సో దయచేసి అలా చేయకండి. మిగతా ఛానల్స్ కూడా చూడండి, ఎంక్వైరీ చేయండి. మీరు ఫ్యాబ్రిక్ గానీ, క్వాలిటీ గానీ, కాస్ట్ గానీ ఎంక్వైరీ చేసి కొనండి. ఎందుకు అంటే మీరు ఒకటే చూస్తున్నారు, అది గుడ్డిగా నమ్మేస్తున్నారు, అదే కొంటున్నారు. అలా కాకుండా ఆన్లైన్ ట్రెండింగ్ సారీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది. దీని దగ్గర మా దగ్గర ఒక స్కూల్ ఉందండి, ఇక్కడ యాన్యువల్ డే అయింది మొన్న. నా దగ్గర కళ్యాణి కాటన్ శారీస్ 750 రూపాయలు. జస్ట్ ఇక్కడ మీరు వచ్చేటప్పుడు ఎంట్రన్స్ లో ఒక షాప్ ఉంటుంది, అక్కడ 850 రూపాయలు. వాళ్ళకు 42 చీరలు కావాలి, 42 చీరలు కావాలి. వాళ్ళు ఒక ఆమె ఇక్కడ కాలనీలో ఉంటది, రాఘవేంద్ర కాలనీ, 3 సంవత్సరాల నుంచి నా కస్టమర్, 3 years నుంచి. ఆమె ఏం చేసిందంటే నేను అక్క దగ్గర కొంటా అని నా దగ్గర 750 పెట్టి కొన్నది. మిగతా 41 సారీస్ వేరే దగ్గర కొన్నారు 850 పెట్టి. అంటే 100 ఎక్కువ అయినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే చీర చిన్నగా ఉంటది, లేకపోతే క్వాలిటీ ఉండదని అనుకున్నారు. ఈమె వాళ్ళందరూ ఒకటే స్కూల్ కదా, యాన్యువల్ డే రోజు కట్టుకున్నప్పుడు సేమ్ క్వాలిటీ ఉంది, సేమ్ ఉంది, అంత అనవసరంగా 4,200 ఒక గంటలు ఎక్స్ట్రా పెట్టినాం మనం, చాలా అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి దాని తర్వాత ఇక్కడ చుట్టుపక్కల స్కూల్స్ గానీ ఏదైనా అకేషన్స్ అయినా యూనిఫామ్ శారీస్ కు ఖచ్చితంగా నన్నే అప్రోచ్ అవుతారు. ఎందుకంటే నేను బల్క్ లో అది దానిలో మెయిన్ రోల్ ఉన్నది. శ్రీలక్ష్మి బొటిక్ అంటే పెట్టిన పేరు దేనికి? యూనిఫామ్ శారీస్. మీకు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, 150 చీరలు కావాలి, ఒక శాంపిల్ ఇస్తారు, కన్ఫర్మ్ అంటే పేమెంట్ వేస్తారు, నేను ఇచ్చేస్తా. జస్ట్ ఎంత అంటే మినిమం టు మినిమం మార్జిన్ తీసుకొని వస్తాను. ఎందుకంటే అది బల్క్ ఆర్డర్, నేనేం కష్టపడట్లేదు, మీకు ఒక్కరికే ఇస్తున్నా కనుక మీకు హోల్సేల్ కి దగ్గరలో ఇస్తా. అట్లా యూనిఫామ్ శారీస్ అయితే నాకు చాలా సేల్ అవుతాయి. ఇప్పుడు యూనిఫామ్ శారీస్ ఒకటి చాలా సేల్ అవుతాయి. నెక్స్ట్ హోల్సేల్ వాళ్ళు చాలా మంది తీసుకుంటారు, ఇక్కడ ఇంటికి వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు. హోల్సేల్ సారీ మనకి యూట్యూబ్ లో ఉంటుంది, ఇన్స్టాలో ఉంటుంది, ఇవన్నీ బిజినెస్ జరుగుతుంది మనకు. ఓకే, సూపర్ అండి. వింటూ ఉంటే మీ చరిత్ర చాలా పెద్దది. బట్ మిమ్మల్ని ఇన్స్పైరింగ్ గా తీసుకొని చాలా మంది ఫీమేల్స్ ముందుకు రావాలి. మీలాంటి మహిళా శక్తి, ఇంకా ఉమెన్ పవర్ ఇప్పుడిప్పుడే ముందుకు వస్తుంది. సో మీలాంటి వాళ్ళని చూసి ఇంకా ఇన్స్పైర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సో మీ బిజినెస్ కూడా బాగా రన్ అవుతుంది. ఎందుకంటే మేము అసలు చెప్పాల్సిన పనే లేదు యాక్చువల్గా.
ఎందుకంటే క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ వైజ్గా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినప్పుడు నేను షాక్ అయ్యాను. నేను కంపేర్ చేశాను, అంటే మీకు వచ్చిన తర్వాత కూడా ఈ శారీ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ ప్రైస్, లిటరల్లీ నేను షాక్ తిన్నా. కొన్ని శారీస్కి అయితే 500 700 కూడా కొంచెం ఇది ఉంది. 1000 కూడా ఉన్న శారీస్ ఉంటాయండి. ఓకే, 1000 ఉన్న శారీస్ ఏంటంటే మీకు దీనిలో నాలెడ్జ్ ఉంటే నా దగ్గరే కొంటారు. నాలెడ్జ్ లేకపోతే అబ్బాయి ఎంత అంతెందుకు వేరియేషన్ ఉంటది, ఈమె దగ్గరది సెకండ్ క్వాలిటీ కావచ్చు అని చెప్పేసి ఎక్కువ రేట్ ఉన్న దగ్గర కొంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఆలోచించి కొనేది అందరూ అక్కడే పప్పులో కాలేస్తుంది. ఇక్కడ ఎక్కువ రేట్ ఉంటే మంచిగా ఉంటది, తక్కువ రేట్ ఉంటే మంచిగా ఉండదు క్వాలిటీ అనే దగ్గర మోసపోతుండ్రు. ఫస్ట్ ఒకసారి కొనండి, ఒక్కసారి కొనండి, మీకు నమ్మకం కుదిరి క్వాలిటీ బాగుంటుంది సెకండ్ సారీ నా దగ్గర ఆర్డర్ ఇవ్వండి, లేకపోతే అసలు ఇవ్వకండి, నేనే చెప్తున్నా. ఎందుకంటే అంత నమ్మకం కొద్ది మనము, నాది ఒకటండి, ప్రైస్ తక్కువ ఇవ్వాలి, అందరికి మనము రీచ్ అవ్వాలి, అందరికి అందుబాటులో ఉండే ధరలు సామాన్యుడు కూడా అన్నప్పుడు ప్రైస్ అనేది తక్కువ ఇచ్చుకుంటే మనకు లాభం అనేది ఆశించకుండా ఉంటే నలుగురు హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు నలుగురు బ్లెస్సింగ్స్ అందుతాయి, అందినప్పుడు నేను ఇంకా 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 ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్తా. సో నాకు ఏంటి అంటే ప్రైస్ కాదు, ఎందుకంటే దేవుడు ఇచ్చిన కాడికి నాకు అన్ని ఉన్నాయి, వెల్ సెటిల్డ్. దానికోసం నేను పైసల కోసమో కమర్షియల్ గా చెయ్యట్లేదండి. నా ఫ్యాషన్ కొద్దీ టైం పాస్ కోసం నేను బిజినెస్ చేస్తున్నా. అప్పుడు ఏంటంటే తక్కువ ప్రైస్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి డౌట్స్ చాలా వస్తాయి. ఎట్లా అంటే ఎంక్వైరీస్ ఒకవేళ మనం తక్కువ పెట్టామంటే ఇంకా 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 వస్తుంటాయి, అది మెయిన్. కానీ క్వాలిటీ నాతోటి జర్నీ చేసిన వాళ్ళు నన్ను వదిలిపెట్టి పోరండి. ఒకసారి మీ దగ్గర ఒకటి తీసుకున్నారంటే వాళ్ళు కంప్లీట్లీ ఇంకా పోరండి, ఖచ్చితంగా ఉంటది. ఓకే, మీరు కూడా సారీస్ చూడండి మా దగ్గర ఎలా ఉన్నాయి అనేది. ఒకసారి మీకు చూపిస్తాను లైవ్ లో. మీకు లైవ్ లో చూపిస్తే ఏంటంటే వీళ్ళ దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. మీరు చూసారు కదా ఒకసారి వీడియో ముందు. ఓకే అండి. సో ట్రెండింగ్ కలెక్షన్ అంతా ఇక్కడే ఉందండి. సో ఇంత స్పీడ్ గా వచ్చేస్తుంది, ఆన్లైన్ లో సేల్ అయిపోతుంది. ఇంకా మిగిలిన ఇవి అనమాట ఇవాళకి మనం చూసుకుంటానికి. ఎస్, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటారండి? మొత్తం మనకు ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ ఉంటాయి, బట్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉంటుంది. ఇది అదేం కాకుండా మీకు కంప్లీట్ స్టాక్ అయితే అవైలబుల్ అయితే ఉంటుందండి. మీకు మార్కెట్ ప్రైస్ చూడండి, మార్కెట్ ప్రైస్ చూసాక శ్రీలక్ష్మి బుటిక్ లో బై చేయండి, అంతా పక్కా ఉంటుందండి. మీకు ఇంకా ముందరే ఉన్నాయి, అవైతే నాకు అందట్లేదు, బట్ ఇలా ఉంటుందండి స్టాక్ అంతా కూడా. సో అంటే న్యూ కలెక్షన్ అన్నమాట. సో జనరల్ గా ఇది వచ్చేసి అయితే మనకి 1200 1300 బయట అలా సేల్ చేస్తున్నారు, బట్ మ్యామ్ దగ్గర 750 రూపీస్ ఉంది. 799 జస్ట్ 799 అండి. మీకు అది బయట మీకు 1250 రూపీస్ ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ కూడా చూసారు కదా. సో కంప్లీట్ గా అన్ని కలర్స్ తెచ్చేస్తారు కదా, అన్ని కలర్స్ తెచ్చేస్తాము. అంటే నెక్స్ట్ ఆన్లైన్ లో ఇక్కడ రాకముందే మన దగ్గర వస్తుందని చెప్పాను కదా, చాలా మట్టుకు ట్రెండింగ్ కలెక్షన్ ఉంటది, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటది. బ్లాక్ అండ్ రెడ్ ఆల్మోస్ట్ అంతా ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ ఉంది, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో. ఇది చూడండి, మీకు ఎక్స్పెక్ట్ చేయండి వర్క్, ఓన్లీ బ్లౌజ్ వర్క్ కాదు, జస్ట్ 550. టజిల్స్ కానీ అది కానీ మీకైతే ఇది ఒక ట్రెడిషనల్ లుక్ వస్తుంది, పట్టు సారీ కట్టుకున్నట్టుగా, జస్ట్ 550. ఓకే, సో ఈ మధ్య ఇదే ట్రెండింగ్ ఉంది అనుకుంటా. చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా బాగా తీసుకుంటున్నారు. మా దగ్గర సీరియల్ యాక్టర్స్ అండ్ జబర్దస్త్ వాళ్ళు చాలా మట్టుకు తీసుకుంటారండి, ఎందుకంటే నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తాను, బట్ వాళ్ళకి డైలీ యూజ్ కదా, అందుకని చెప్పేసి మా దగ్గర అందరు వాళ్ళే ఉన్నారు కస్టమర్స్. జబర్దస్త్ టీమ్ చూడండి అండ్ సీరియల్ యాక్టర్స్ చూసినా కానీ మాకు సారీస్ అయితే పక్కా మీకు కనిపిస్తుంది. అవునవును, ఎస్ అండి. ఎస్, ఇలాంటి మరెన్నో సారీస్ కోసం శ్రీలక్ష్మి బొటిక్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాను ఫాలో అవ్వండి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ బీరంగూడ, సాయిరామ్ నగర్ కాలనీ. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, హోల్సేల్ ఉంటుంది, రీటైల్ ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ. పక్కా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నచ్చే సారీస్ మీకు మెచ్చే ప్రైజెస్ లో ఉంటుంది. మీరు యాంకర్ అయిపోవచ్చు నెక్స్ట్. ఎస్, చూసారు కదా, కింద డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము, నంబర్ ఇస్తాము. ప్లీజ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైనా, లేదంటే ఆన్లైన్ లో తీసుకోవాలనుకునే వాళ్ళైనా కింద నెంబర్ ఇస్తున్నాము, మేడం ని అప్రోచ్ అవ్వండి. మీరు జస్ట్ ఎక్కువ తీసుకోమని కూడా అడగం, ఫస్ట్ మీరు ఒక శారీ ఆర్డర్ చేయండి, మీరు ఎంత బడ్జెట్ లో అయినా చేయండి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని లిమిటెడ్ బడ్జెట్, అంటే తక్కువ బడ్జెట్ లోనే వస్తాయి. కంపేర్ చేసుకోండి, గుడ్డిగా చేయమని అయితే చెప్పట్లేదు, కంపేర్ చేసుకోండి. అదర్ వాళ్ళకి మనకి కంపేర్ చేసి ఫస్ట్ ఒక పీస్ అయితే తీసుకోండి, ఆఫ్టర్ దట్ మీరే కంటిన్యూస్ గా నెంబర్ సేవ్ చేసేసుకుంటారు ఇంకా. ఎస్, సో ఆల్ రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు ఇలాగే చాలా మందికి ఇంకా ఉపాధి ఇవ్వాలి అండ్ ఇలాగే మోటివేషన్ చేస్తుండాలి. కాదు, మీరు శారీసే కాదు, మోటివేషనల్ వీడియోలు కూడా చేయొచ్చు కదా, ధైర్యం నింపాలి ఆడవాళ్ళకి. చాలా ఉంటాయండి నా ఛానల్స్ లో, ఆడవాళ్ళు మీకు జోహార్ల ఛానల్లో అవి ఉంటాయి.
ఓకే, 2 ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారు అయితే. ఓకే, శ్రీలక్ష్మి బొటిక్ యూట్యూబ్ ఛానల్ ఓన్లీ బిజినెస్, ఆడవాళ్ళు మీకు జోహార్లు అంతా ఎంటర్టైన్, అండ్ ఇన్స్టా బిజినెస్. ఓకే, డన్, సూపర్. షేర్ చాట్ కూడా ఉంటుంది, షేర్ చాట్ లో కూడా చాలా ఫాలోస్ వెళ్తాయి మనకి. సో ఫైనల్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఇంత సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ ప్రోత్సాహం వల్ల మీరిచ్చే బ్యాక్ బోన్ సపోర్ట్, అంటే మీరు చెప్పే మాటలు బ్యాక్ బోన్ సపోర్ట్ లాంటివి. నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నా అన్న, ఇంత పెద్ద బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నా అన్న, చాలా మంది అంటారు మీ ఇల్లు ఎక్కడ, మీ అడ్రస్ ఏంటి అనేది. అది తెలియకుండానే 4 గోడల మధ్యనే ఇంత బిజినెస్ చేస్తున్నా అంటే అదంతా మీరిచ్చే ధైర్యం అండ్ ఎంకరేజ్మెంట్. కస్టమర్లే దేవుళ్ళు అంటారు కదా, సో అది నేను నమ్ముతాను పూర్తిగా. ఇది ఖచ్చితంగా మీకు అంకితం నా సక్సెస్ అనేది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కు పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంత సపోర్ట్ చేస్తున్న కొంతమందికి నేను స్పెషల్ గా పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలి అనుకుంటున్నా. సో సుజాత, రాధా, శ్రీ అండ్ సంతోష్ సార్ నాకు ప్రతి దాంట్లో వెన్నంటూ ఉండి బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేస్తూ ధైర్యాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్తూ ఒక ఫ్రెండ్ గా, అమ్మగా, నాన్నగా, తోబుట్టుగా అన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేస్తున్న మీకు స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ దుర్గా, మహిమంజు వీళ్ళందరికీ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నా మీడియా ముందు.